హాయ్ ఫ్రెండ్స్, టీకేఆర్ షో స్టడీస్ స్వాగతం అండి. ఓకే, నోబెల్ పురస్కారం 2020 ఆర్థిక రంగం జీకే కరెంట్ అఫైర్స్ క్లాస్ ఇది. ఓకే, అంతకుముందు మనం శాంతి బహుమతి గురించి చెప్పడం అనేటువంటి జరిగింది అంతకుముందు క్లాస్లో. ఓకే, 2020కి సంబంధించినటువంటి నోబెల్ పురస్కారం ఎకనామిక్స్లో మరి ఎవరికి వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు మరి అమెరికా దేశస్తులకే ఇద్దరికి రావడం అనేటువంటి జరిగింది. పాల్ ఆర్ మిల్గ్రామ్, అమెరికా దేశస్తులు వీళ్ళు. అదేవిధంగా విల్సన్, వీరు కూడా అమెరికా దేశస్తులు. వీరు వేటి మీద అబ్జర్వ్ చేశారు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలనుకుంటే ముఖ్యంగా ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, అసలు ఏ రంగానికైనా సరే వీరు చేసినటువంటి కృషి ఏ విధంగా ఉంది అనేటువంటి దాని మీద ఎక్కువగా, అంటే దేని మీద వీరు అబ్జర్వ్ చేయడం అనేటువంటి జరిగింది, ఎక్కువగా రీసెర్చ్ చేయడం అనేటువంటి జరిగింది. మరి అందువల్ల రావడం అనేటువంటి జరిగింది అనేటువంటి తెలుసుకోవాల్సిన అవసరం అనేటువంటిది కాంపిటేటివ్ అభ్యర్థి కంపల్సరీగా ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఓకే, పాల్ ఆర్ మిల్గ్రామ్ అనేటువంటి వారికి అమెరికా దేశస్తులకి మరి ఒకరికి వచ్చింది. అదేవిధంగా ఇంకొకరికి మరి రాబర్ట్ బి విల్సన్ అనేటువంటి అమెరికా దేశస్తులకి ఇద్దరికి కూడా మరి ఇద్దరు అమెరికన్లే ఆర్థిక రంగంలో రావడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా వీరు చేసినటువంటి మరి అబ్జర్వేషన్ ఏంది, అదేవిధంగా రీసెర్చ్ ఏంటి అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు వేలం సిద్ధాంతం అనేటువంటి దాని మీద చేశారండి. వేలం సిద్ధాంతం, వేలం సిద్ధాంతం అనేటువంటిది చేయడం అనేటువంటి జరిగింది. ఆక్షన్ థియరీ అంటారు ఇంగ్లీష్లో. ఓకే, వేలం చేసేటువంటి మరి ఈ విధంగా ఉండాల్సినటువంటి తీరుతెన్నులు ఏంటి, పద్ధతి ఏంటి, విధానాలు ఏంటి, ఎలా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కువగా మరి ఈ యొక్క మరి ప్రొక్యూర్మెంట్ టెండర్ అనేటువంటిది ఏ విధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి దాని మీద ఎక్కువగా మరి రీసెర్చ్ చేసినటువంటి వారిలో వీరున్నారు. ఓకే, వేలం సిద్ధాంతాన్ని మరింతగా అభివృద్ధి చేయటం, అదేవిధంగా కొత్త తరం వేలం పద్ధతులు అనేటువంటి వాటి మీద వీరు రీసెర్చ్ చేయడం అనేటువంటిది జరిగిందండి. ఆ విధంగా అంటే కొత్త తరంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. వేలం పద్ధతులు ఎట్లా పడితే అట్లా ఉండకుండా దీంట్లో సృజనాత్మకతను జోడించాల్సినటువంటి అవసరం ఉంది. కొత్తదనంగా ఈ యొక్క ఆక్షన్ థియరీస్ని వీరు కనిపెట్టడం వల్లనే వీరికి నోబెల్ ప్రైజ్ ఎకనామిక్స్లో రావడం అనేటువంటిది జరిగిందండి. ఓకే, వీరి పరిశోధన వల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయనేటువంటి దాన్ని మనం చూసినప్పుడు విక్రయదారులు కావచ్చు, కొనుగోలుదారులు కావచ్చు, వీరే కాకుండా పన్ను చెల్లింపుదారులు కూడా, ట్యాక్స్ పేయర్స్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఇన్ దిస్ ఏరియా. అంటే మేజర్గా ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, ఇక్కడ విక్రయదారులు, కొనుగోలుదారులు, వీరితో పాటు పన్ను ఎవరైతే చెల్లిస్తున్నారో వీరు కూడా ఎన్నో ప్రయోజనాలు పొందడం అనేటువంటిది జరుగుతుంది ఫ్రెండ్స్. మరి ఈ విధంగా జరుగుతుంది అనేటువంటిది నోబెల్ కమిటీ కూడా చెప్పడం అనేటువంటిది జరిగింది. మరి ముఖ్యంగా పాల్ ఆర్ మిల్గ్రామ్ అమెరికా దేశస్తులు, అదేవిధంగా విల్సన్ అనేటువంటి అమెరికా దేశస్తులకు 2020 ఎకనామిక్స్లో మరి నోబెల్ ప్రైజ్ రావడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. ఓకే, వీరి పరిశోధన అనేటువంటిది అద్భుతమని మనం చెప్పొచ్చు. అదేవిధంగా మరి ఈ యొక్క ఎకనామిక్స్లో మరి ఎప్పటి నుంచి ఈ యొక్క పురస్కారాన్ని మరి ఏర్పాటు చేసింది అనేటువంటిది మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఆల్ఫ్రెడ్ నోబెల్ అనేటువంటి వారు మరి వీరునామాలు లేనటువంటి పురస్కారం ఏదన్నా ఉందంటే ఎకనామిక్స్ సంబంధించినటువంటిది ఆల్ఫ్రెడ్ వీలునామాలు లేదండి. అంతకుముందు ఈ యొక్క అంటే 5 ప్రైజులు అంటే 5 రంగాల్లో కూడా ఆల్ఫ్రెడ్ నోబెల్ మరి ఆయన గారు రచించినటువంటి దాంట్లో ఉంచడం అనేటువంటి జరిగింది. కానీ ఈ యొక్క ఎకనామిక్స్ సైన్స్ అంటుంది దీన్ని. ఎకనామిక్స్లో మట్టుకి మరి ఏ విధంగా ఉండాలి అని అసలు ఎకనామిక్స్కు సంబంధించినటువంటి సమాచారాన్ని ఆల్ఫ్రెడ్ నోబెల్ అనేటువంటి వారు చెప్పలేదండి. ఓకే, కాకపోతే వాళ్ళ గౌరవార్థం దీన్ని ప్రకటించడం అనేటువంటి జరుగుతుంది. ఇది ఎప్పటి నుంచి ప్రకటించడం అనేటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు 1968లో అయితే 1969లో అవార్డు ఇచ్చారు. ఓకే, రగ్నార్ ఫ్రిష్కి ఇచ్చారు ఫస్ట్ రగ్నార్ ఫ్రిష్కి ఇవ్వటం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ముఖ్యంగా ఆల్ఫ్రెడ్ వీలునామాలో లేనటువంటి పురస్కారం ఏది, క్రింది వాణిలో అనేటువంటి ప్రశ్న రావచ్చు ఆబ్జెక్ట్ టైప్లో. ఈ క్రింది వాణిలో ఆల్ఫ్రెడ్ నోబెల్ వీలునామాలో లేనటువంటి పురస్కారం ఏది? ఫస్ట్ ఆప్షన్ రసాయన శాస్త్రం, సెకండ్ ఆప్షన్ మరి ఫిజిక్స్, థర్డ్ ఆప్షన్ ఇంకా ఏ విధంగా ఉన్నాయనేటువంటి దాని మీద మేజర్గా శాంతి, లాస్ట్ అండ్ ఫైనల్గా
ఎకనామిక్స్ అనేటువంటిది ఇచ్చారు అనుకోండి. ఈ విధంగా మరి ఏ విధంగా ఆప్షన్ అనేటువంటిది ముఖ్యంగా ఎకనామిక్స్ అనేటువంటిది ఎక్కడా కూడా పొందుపరచకుండా నోబెల్ ప్రైజ్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఎవరిస్తున్నారు అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు ముఖ్యంగా స్వీడన్స్ సెంట్రల్ బ్యాంక్ అనేటువంటిది దీన్ని కేటాయించడం అనేటువంటిది జరుగుతుంది. మరి రగ్నార్ ఫ్రిష్ అనేటువంటి వారు నార్వే దేశస్తులండి. ఓకే, 1968లో స్వీడన్ సెంట్రల్ బ్యాంక్ అనేటువంటి సెవెరస్ రిక్స్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్ సర్వీసెస్ ఇన్ మెమరీ ఆఫ్ ఆల్ఫ్రెడ్ నోబెల్ గుర్తుగా ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సెవెరస్ రిక్స్ బ్యాంక్ అనేటువంటిది ఉంది. అది కూడా మరి స్వీడన్ సెంట్రల్ బ్యాంకేనండి. స్వీడన్ సెంట్రల్ బ్యాంక్నే సెవెరస్ రిక్స్ బ్యాంక్ అంటారు. ఈ యొక్క 1968లో మరి ఇది ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. నోబెల్ ప్రైజ్ని ఎవరు ఏర్పాటు చేశారు? ఆల్ఫ్రెడ్ నోబెల్ గౌరవార్థంగా 1968లో సెవెరస్ రిక్స్ బ్యాంక్ వారు దీన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. దీనికి మరో పేరు ఏంటంటే స్వీడన్ సెంట్రల్ బ్యాంక్ అంటారండి. ఓకే, ఈ పురస్కారం ఆల్ఫ్రెడ్ మరి నోబెల్ వీలునామాలో లేని పురస్కారం అని మనం చెప్పొచ్చు. అదేవిధంగా వీరు మరి 2020లో పురస్కారం పొందినటువంటి విల్సన్ కావచ్చు, మరి ముఖ్యమైనటువంటి మిల్గ్రామ్ కావచ్చు, వీరు చెప్పినటువంటి విధానాలు ఏంటంటే వేలంపాట విధానాల గురించి చెప్పడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. ఒకవేళ మరి వీరు చెప్పినటువంటి దాంట్లో ఏ విధంగా ఉంది అనేటువంటి దాన్ని మనం అబ్జర్వ్ చేద్దాం. ముఖ్యంగా అసలు వేలంపాటదారులు ఏ విధంగా ఉండాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి, ఏ విధంగా ఉంటే ఎక్కువగా బెనిఫిట్స్ అనేటువంటివి ఉంటాయి ఎకనామిక్స్ ప్రకారం, ఏ విధంగా మరి సిద్ధాంతాన్ని ఏ విధంగా ప్రతిపాదించారనేటువంటి దాన్ని కూడా మనం అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. అసలు దేని మీద వీరు ఎక్కువగా చేయడం అనేటువంటి జరిగింది అనేటువంటి విషయాన్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే పాటదారులు అంటే వేలంపాట పాడేటువంటి పాటదారులు తొలుత వేలంపాటకు సంబంధించినటువంటి నిబంధనలు మరి చివరి ధరను కూడా అంచనా వేసేటువంటి కెపాసిటీ ఉండాలండి. ఇప్పుడు పాట పాడటానికి వెళ్ళారు అంటే ఇక్కడ వేలంపాట పాడటానికి వెళ్ళినటువంటి అభ్యర్థులు కంపల్సరీగా ఆ వేలంపాటకు సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయి, నిబంధనలు ఏమున్నాయి అనేటువంటిది తెలుసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ ఏంటి, చివరి ధర అంచనా వేయాలి. ఒక మరి పెన్ను కావచ్చు, లేకపోతే బుక్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్రాపర్టీ ఉంది, ప్రాపర్టీ వేలంపాట పెట్టారు, ఒక 5 లక్షలు ఖరీదు చేసేటువంటి ప్రాపర్టీ అనుకోండి. 5 లక్షలు అనేటువంటిది చివరి ధర అంచనా వేసుకునే కెపాసిటీ ఆ పాట పాడేటువంటి అభ్యర్థికి ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నారు వీరు. అలా అంచనా వేసుకోకపోతే పాట పాడినటువంటి వ్యక్తి ఒకవేళ 5 లక్షలు కాకుండా 6 లక్షలు పోయిండు, లేకపోతే 5,50,000కు పోయిండు అనుకోండి, ఆ 50,000 నష్టపోతుంటాడు, లేదా ₹1,00,000 నష్టపోతుంటాడు. కాబట్టి ఏం కావాలని చెప్తున్నారు వీరు, కంపల్సరీగా నిబంధనలు తెలుసుకోవాలి, వేలంపాటకు సంబంధించినటువంటి నిబంధనలు తెలుసుకోవాలి. దాంతోపాటు చివరి ధరను కూడా మరి అంచనా వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు మరి వేలం నమూనాను కూడా రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆక్షన్ ఫార్మాట్ అంటారు దాన్ని. ఆక్షన్ ఫార్మాట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మరి అనేటువంటిది చెప్పడం అనేటువంటిది జరిగింది. ఆక్షన్ ఫార్మాట్, వేలం నమూనా అంటాం తెలుగులో. కంపల్సరిగా మరి నిబంధనలు తెలుసుకోవాలి, ఆ యొక్క వస్తువు యొక్క చివరి ధర తెలుసుకోవాలి. దానితో పాటు మరి ఆక్షన్ ఫార్మాట్ అనేటువంటిది కూడా తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది, లేకపోతే నష్టపోయేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇంకో విషయాన్ని కూడా వీరు చెప్పారు, ఎదుటివారి ఎత్తుగడలను కూడా అంచనా వేయడానికి వేలం సిద్ధాంతంలోని సూత్రాలు ఉపయోగపడతాయని కూడా చెప్పడం అనేటువంటి జరిగిందండి. ఎదుటివారి ఎత్తుగడలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 5 లక్షల ప్రాపర్టీ ఉంది, 4 లక్షల దాకా వచ్చారు, 4,50,000 అన్నారు వేరే వాళ్ళు, 4,51,000 మనం అనొచ్చా, అనకూడదా? ఇది 5 లక్షలు ఉంది, ఇంకా మనం వేలల్లో పెంచుకుంటూ పోతే ఎలా ఉంటుంది, లక్షల్లో పెంచుకుంటూ పోతే ఎలా ఉంటుంది, 100ల్లో పెంచుకుంటూ పోతే ఎలా ఉంటుంది, మరి ₹10 పెంచుకుంటూ పోతే ఎలా ఉంటుంది అనేటువంటిది ఎదుటివారి ఎత్తుగడలను కూడా అంచనా వేయాల్సినటువంటి అవసరం ఉందని మరి ఈ యొక్క వేలం సిద్ధాంతంలో వీరు ప్రతిపాదించడం అనేటువంటిది కూడా జరిగింది ఫ్రెండ్స్. మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇవన్నీ కూడా. అంటే ఒక ఎకనామిక్స్లో మరి ఏ విధంగా ముఖ్యమైనటువంటి ఏరియా అని మనం చెప్పవచ్చు. ఒక ప్రాపర్టీని వేలం వేసేటప్పుడు ఎంతవరకు మనం పోవచ్చు చివరి ధర వరకు అనేటువంటి దాని మీద వీరు అబ్జర్వ్ చేయడం అనేటువంటి జరిగింది ఫ్రెండ్స్. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఎదుటివారి ఎత్తుగడలను అంచనా వేయటానికి వేలం సిద్ధాంతంలోని సూత్రాలు కూడా ఉపయోగపడతాయని చెప్పడం అనేటువంటి జరిగింది. ఆక్షన్ థియరీలో వీరు చెప్పడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా చివరి ధర ఎంత పెట్టొచ్చు
చివరి ధర ఫర్ ఎగ్జాంపుల్ 5 లక్షలు అని చెప్పాను, చివరి ధర 5 లక్షలు ఉంది. 5 లక్షలు మనం పెట్టొచ్చా, పెట్టకూడదా? అదే దాని మీద తొలుత ఆ వస్తువు యొక్క సమాన విలువ కూడా కనుక్కోవాల్సినటువంటి అవసరం ఉంది. సమాన విలువ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మీరు చెప్పిన దాంట్లో సమాన విలువ గురించి తెలుసుకోకుండా ఆ వేలం పాట పాడినటువంటి వ్యక్తి చాలా వరకు నష్టపోవటం అనేటువంటిది జరుగుతుంది. సమాన విలువను ఇంగ్లీష్లో ఏమంటాం, కామన్ వాల్యూ అంటారు. కామన్ వాల్యూ అనేటువంటిది తెలుసుకోకుండా ఒక వ్యక్తి ఆ పాటలో పాల్గొన్నట్లయితే నష్టపోవటం అనేటువంటిది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, చాలా వరకు కామన్ వాల్యూని కనుక్కోవటం అనేటువంటిది మరి ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? వేలం పాట పాడేటువంటి పాటదారుల నైపుణ్యంపై ఆధారపడి ఉంటుంది. ఓకే, కామన్ వాల్యూ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఎకనామిక్స్లో. ఇక్కడ అంటే వేలం పాట పాడినప్పుడు కంపల్సరీగా కామన్ వాల్యూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ నువ్వు కామన్ వాల్యూ తెలుసుకోకుండా పాట పాడినవు అనుకోండి, నష్టపోయేటువంటి అవకాశం ఉంది. హేతుబద్ధంగా ఆలోచించేవారంటే వెనక ముందు అంటే కరెక్ట్గా ఉందా లేదా, మరి ఏ విధంగా ఎంతవరకు పోవాలి, ఒక ప్రాపర్టీ 5 లక్షలు అని చెప్పాను ఇందాక, 5 లక్షల వరకు పోవచ్చా లేకపోతే తక్కువ పాడాలా, మరి దీనివల్ల నష్టపోతామా మనం ఏంటి అనేటువంటిది ఆలోచన చేయాల్సిన అవసరం అనేది ఉందని చెప్తున్నారు వీరు. హేతుబద్ధంగా ఆలోచించేవారు, వెనక ముందు ఆలోచన చేసేటువంటి వారు కామన్ వాల్యూకి తక్కువగా తమ వేలం ఉండేలా చూసుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 లక్షల ప్రాపర్టీకి 4,50,000 వాడుకొని రావటం. 5,50,000 ఉందనుకోండి కాస్ట్, అంటే మామూలుగా ప్రాపర్టీ వాల్యూ 4,50,000 వరకు వెళ్ళి ఒక 50,000 మిగుల్చుకునే విధంగా ఇక్కడ వేలం పాట పాడాల్సినటువంటి అవసరం అనేది ఉందని వీరు చెప్పినటువంటి దాంట్లో ఉంది. ఓకే, ఆ విధంగా ఫార్మాట్ని కూడా తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. కామన్ వాల్యూ అనేటువంటిది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా మరి అనేటువంటి చెప్పొచ్చు. ఆక్షన్ థియరీలో వీరు చెప్పడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. కామన్ వాల్యూను కనుక్కోవటం అనేటువంటిది ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? వేలం పాట పాడేటువంటి పాటదారుల నైపుణ్యంపై ఆధారపడి ఉంటుంది. అంతేగాని మరి 4,50,000 4,51,000 అట్లా పెంచుకుంటూ పోయారనుకోండి, మరి ఇక్కడ నైపుణ్యం లేనట్టు కిందకి లెక్కలోకి వస్తుంది. 4,50,000 తోటి ఆగిపోయింది అనుకోండి, 50,000 మిగలడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే నష్టపోయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుందని మనం చెప్పొచ్చు. దీనివల్ల ఏమైందంటే ఒకవేళ కామన్ వాల్యూను కనుక్కోకుండా మరి నష్టపోయారనుకోండి, దాన్ని ఏమంటామంటే విజేత శాపం అంటారు. విన్నర్స్ కర్స్ అనేటువంటి పదాలు వాడాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. అంటే విజేతల శాపం. ఫర్ ఎగ్జాంపుల్ 4 లక్షల, ఇప్పుడు 5 లక్షల ప్రాపర్టీ 5,50,000 పోయిందనుకోండి, అప్పుడు ఇంకొక 50,000 అదనంగా తన యొక్క పాకెట్లో నుంచి తీయాల్సిన అవసరం అనేది ఉంటుంది, నష్టపోతాడు. అప్పుడు దాన్ని ఏమంటాం? విజేత శాపం. దీన్ని విన్నర్స్ కర్స్ అనేటువంటిది కూడా మనం ఈ పదాలు వాడొచ్చండి. ఒక విజేత శాపం అంటారు దీన్ని, విన్నర్స్ మరి కర్స్ అంటుంటారు. అదేవిధంగా ఎక్కువ మొత్తాన్ని చెల్లించి అధికంగా నష్టపోవాల్సినటువంటి అవసరం కూడా ఏర్పడుతుంది దీనివల్ల. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పాటదారులు నష్టపోకుండా ఉండాల్సినటువంటి అవసరం అనేది ఉంది అనేటువంటి దాని మీదనే వీరు మరి పూర్తి స్థాయిలో పరిశోధన చేసి దీన్ని కనిపెట్టడం అనేటువంటి జరిగిందండి. వీటన్నింటినీ లెక్క వేసుకొని సరైన ఫార్మాట్ రూపొందించడమే మరి విల్సన్ చేసినటువంటి పరిశోధన. విల్సన్ చేసినటువంటి పరిశోధన ఏంటంటే ఓకే వీటన్నిటినీ లెక్కలో ఉంచుకోవాలి, మరి ఏ విధమైనటువంటి వాటి గురించి ఆలోచన చేయాల్సిన సూత్రాలు ఎక్కువగా వేలం పాటకు సంబంధించినటువంటి సూత్రాలు ఎలా ఉండాలనేటువంటి దాని మీద బాగా పరిశోధన చేసినటువంటి వారు వీరు. ఆ విధంగా వారు మరి వాటిలో పొందుపరిచారు. దానివల్లనే వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఎకనామిక్స్లో రావటం అనేటువంటిది జరిగింది. పాల్ మిల్ గ్రోమ్ తన పరిశోధనలో కామన్ వాల్యూని కనుగొనడం జరిగింది. పాల్ మిల్ గ్రోమ్ అనేటువంటి వారు అమెరికా దేశస్తులే, వీరికి మరి నోబెల్ ప్రైజ్ వచ్చిందని చెప్పాను. వీరు కూడా ఏం చెప్పారు? కామన్ వాల్యూ కనుగొన్నారు. ఓకే, కామన్ వాల్యూ కనుగొనడంతో పాటు ఇంకేం చెప్పారు? ఆయా పాటదారులు వ్యక్తిగతంగా నిర్ణయించుకునేటువంటి మరి ధరలు ఏ విధంగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఒక రకమైనటువంటి ధర అనుకున్నారు, ఇంకొక వ్యక్తి ఇంకొక రకమైనటువంటి ధర అనుకున్నారు. వాళ్ళు తెలుసుకోవడం అనేటువంటిది కూడా ఒక టెక్నికల్గా జరగాల్సిన అవసరం ఉంది. మరి కాబట్టి ఒక వ్యక్తి ఒక ధరను అనుకుంటాడు, ఇంకొక వ్యక్తి ఇంకో ధర అనుకుంటాడు. ఈ ధరలను ఏమంటారంటే ప్రైవేట్ వాల్యూ అంటారండి. ప్రైవేట్ వాల్యూ అంటారు. ఓకే, వ్యక్తిగతమైనటువంటి ధరలు, ఒక వ్యక్తి ఇండివిజువల్ ప్రైసెస్ అనేటువంటిది వాడచ్చు. వీటిని సరిగా అంచనా వేయగలిగితే ఏం జరిగిద్దండి? ప్రైవేట్ వాల్యూస్ని సరిగా అంచనా వేసినట్లయితే అమ్మకందారులు ప్రయోజనకరంగా ఉంటుంది, అమ్మకందారులు బాగా లబ్ధి పొందుతారు, వస్తువు అమ్మేటువంటి వ్యక్తి లబ్ధి పొందడం అనేటువంటిది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, మరి ఇందుకు సంబంధించి మిల్గ్రామ్ కూడా కొత్త సిద్ధాంతాన్ని కూడా కనిపెట్టడం అనేటువంటిది జరిగింది. ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, విల్సన్ చేసినటువంటి పరిశోధన ఏంటంటే ఆక్షన్ థియరీపై సరైనటువంటి ఫార్మాట్ను రూపొందించాడు. ఆక్షన్ ఫార్మాట్ను రూపొందించినటువంటి మరి ఎకనామిక్స్
శాస్త్రవేత్త ఎవరు అనేటువంటి బిట్ వచ్చినప్పుడు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సింది రాబర్ట్ వి విల్సన్. రాబర్ట్ వి విల్సన్ అమెరికా దేశస్థులు. వీరు వీరు కనిపెట్టినటువంటి దానివల్లనే వేలంపాటలో సూత్రాలు అనేటువంటిది, ఫార్మాట్ అనేటువంటిది ఈరోజు అమల్లోకి రావడం అనేటువంటిది జరుగుతుంది అని మనం చెప్పొచ్చు. అంటే చాలా దీంట్లో టెక్నిక్స్ని వీరు అంచనా వేయగలగటం అనేటువంటిది అద్భుతమైనటువంటి విషయంగా మనం చెప్పడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే మిల్గ్రామ్ అనేటువంటి వారు ఏం చెప్పారంటే ప్రైవేట్ వాల్యూ గురించి చెప్పడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. ప్రైవేట్ వాల్యూ అంటే ఆక్షన్ థియరీలో ముఖ్యమైనటువంటి ఏరియాస్ అన్నింటినీ కూడా సూత్రాలన్నింటినీ ఫార్మాట్ని మొత్తం రూపొందించింది విల్సన్. అదేవిధంగా మిల్గ్రామ్ అనేటువంటి వారు ఏం చేశారండి, అమ్మకందారులకు ఏ విధంగా ఉపయోగపడాల్సినటువంటి అవసరం అనేది ఉంది అనేటువంటి దాని మీద మిల్గ్రామ్ ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం, దాన్ని వెలుగులోకి తీసుకురావడం జరిగింది. అందువల్లనే పాల్ మిల్గ్రామ్ అదేవిధంగా రాబర్ట్ బి విల్సన్ అనేటువంటి వారికి నోబెల్ ప్రైజ్ ఆర్థిక శాస్త్రంలో 2020 సంవత్సరానికి గాను స్వీడన్ సెంట్రల్ బ్యాంకు దీన్ని ప్రకటించడం అనేటువంటిది జరిగిందని మనం చెప్పొచ్చు. ఓకే, వీటిని సరిగా అంచనా వేయగలిగితేనే పర్ఫెక్ట్గా ఉంటుందని వీరు కూడా కొత్త సిద్ధాంతాన్ని కూడా రూపొందించడం అనేటువంటిది జరిగింది. ఇక నెక్స్ట్ ఫ్యాక్ట్స్, ఇదంతా కూడా మనకి కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి విషయం అండి. ఇప్పుడు మనం కొన్ని జీకే పాయింట్స్ చెప్దాం దీనికి సంబంధించినటువంటివి. ఓకే, ఒక ఫ్యాక్ట్స్ ఏమున్నాయి, అసలు నోబెల్ ప్రైజ్ ఎప్పుడు ప్రకటించారు, అసలు ఎవరికి ఇచ్చారు, నోబెల్ ప్రైజ్లో ఆర్థిక శాస్త్రానికి ఎంత ప్రాధాన్యత ఉంది అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక ఫ్యాక్ట్స్ విషయానికి వచ్చేసరికి ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. తొలి పురస్కారం ఇద్దరికి రావటం అనేటువంటిది జరిగింది. తొలి పురస్కారం రగ్నార్ ఫ్రిష్ అనేటువంటి వారికి వచ్చింది. అదేవిధంగా ఇంకొక వ్యక్తి నెదర్లాండ్ దేశస్థులైనటువంటి వారికి కూడా రావటం అనేటువంటిది జరిగింది. జాన్ టిన్ బర్గెన్ వీళ్ళు నెదర్లాండ్. అదేవిధంగా రగ్నార్ ఫ్రిష్ నార్వే. ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, నార్వేకి సంబంధించినటువంటి రగ్నార్ ఫ్రిష్ సూక్ష్మ అర్థశాస్త్రం, స్థూల అర్థశాస్త్రాల్ని విభజన చేశారు. మ్యాక్రో ఎకనామిక్స్, మైక్రో ఎకనామిక్స్ని విభజించినటువంటి మొట్టమొదటి ఎకనామిక్స్ శాస్త్రవేత్త రగ్నార్ ఫ్రిష్. ఈ రగ్నార్ ఫ్రిష్ నార్వే దేశస్థుడు. వీరికి నోబెల్ ప్రైజ్ అనేటువంటిది ఎకనామిక్స్లో 1969లో రావటం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా అసలు ఎప్పుడు ఎకనామిక్స్లో 68లోనే స్వీడన్ మనలో ఉన్నటువంటి సెంట్రల్ బ్యాంక్ సేవరీజెస్ రిక్స్ బ్యాంక్ అనేటువంటిది దీన్ని ఏర్పాటు చేసిందని ఆల్రెడీ చెప్పాను. 1968లోనే ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. కానీ 1969లో ఈ ప్రైజ్ని డిస్ట్రిబ్యూట్ చేయడం అనేటువంటిది జరిగింది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. రగ్నార్ ఫ్రిష్ అదేవిధంగా జాన్ టిన్ బర్గెన్ అనేటువంటి నెదర్లాండ్ దేశస్థులకి ఇద్దరికి కూడా, అంటే నెదర్లాండ్ దేశస్థులు ఒకరు, అదేవిధంగా నార్వే దేశస్థులు రగ్నార్ ఫ్రిష్కి మొట్టమొదటి నోబెల్ ప్రైజ్ ఎకనామిక్స్లో 1969వ సంవత్సరంలో ఇవ్వటం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ అదేవిధంగా ఈ యొక్క నోబెల్ ప్రైజ్ అంటే ఎకనామిక్స్లో ఆర్థిక శాస్త్రంలో పొందినటువంటి మొదటి మహిళా గ్రహీత ఎవరు? ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఎకనామిక్స్, అది కూడా ఎకనామిక్స్లోనే నోబెల్ ప్రైజ్. ఓకే, ఎకనామిక్స్లో నోబెల్ ప్రైజ్ మొదటి మహిళా గ్రహీత ఎవరు అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. ఎలినోర్ ఓస్ట్రమ్ అనేటువంటి వారికి వచ్చిందండి. ఎలినోర్ ఓస్ట్రమ్ అనేటువంటి వారు వీరు అమెరికా దేశస్థులు. ఎలినోర్ ఓస్ట్రమ్ అనేటువంటి అమెరికా మహిళకు ఈ యొక్క నోబెల్ ప్రైజ్ ఎకనామిక్స్లో రావడం అనేటువంటి జరిగింది ఫ్రెండ్స్. ఎలినోర్ ఓస్ట్రమ్ అనేటువంటి వారికి రావటం జరిగింది. అంటే అర్థశాస్త్రంలో మొట్టమొదటిసారిగా నోబెల్ ప్రైజ్ పొందిన మొదటి మహిళ ఎవరు? అమెరికా దేశస్థురాలైనటువంటి ఎలినోర్ ఓస్ట్రమ్ అనేటువంటి మహిళకు రావటం అనేటువంటిది జరిగింది. ఓకే, ఇప్పటి వరకు ఎంతమంది మహిళలకు నోబెల్ ప్రైజ్ ఎకనామిక్స్లో రావటం అనేటువంటిది జరిగింది? ఎకనామిక్స్లో నోబెల్ ప్రైజ్ ఇప్పటి వరకు ఎంతమందికి వచ్చిందంటే ఇద్దరికి వచ్చిందండి.
ఇద్దరికి రావటం జరిగింది. ఇద్దరు మహిళలకు. ఓకే, ఇద్దరు మహిళలకు నోబెల్ ప్రైజ్ ఎకనామిక్స్లో రావడం జరిగింది. నోబెల్ ప్రైజ్ ఎకనామిక్స్. ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాల్లో నోబెల్ ప్రైజ్ ఎకనామిక్స్లో ఎంతమందికి వచ్చింది అనేటువంటి ప్రశ్న కూడా రావచ్చు. ఇద్దరు మహిళలకు మాత్రమే రావడం అనేటువంటిది జరిగిందండి. అదేవిధంగా యంగెస్ట్ ఎవరున్నారు అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. అంటే చిన్న వయసులో, అతి చిన్న వయసులో ఎకనామిక్స్లో నోబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చింది యంగెస్ట్గా అనేటువంటిది మనం చూసినప్పుడు మరి ఏ సంవత్సరంలో వచ్చిందనేటువంటి ప్రశ్న కూడా రావచ్చు. యంగెస్ట్ 2019లో వచ్చిందండి. అదేవిధంగా 2019లో ఎస్థర్ డఫ్లో అనేటువంటి వారికి వచ్చింది. ఎస్థర్ డఫ్లో అనేటువంటి వారికి వచ్చింది. ఎస్థర్ డఫ్లో అనేటువంటి వారికి వచ్చింది. మరి అది కూడా ఫ్రెంచ్ అమెరికన్ వీరు. ఓకే, ఎస్థర్ డఫ్లో అనేటువంటి వారికి మరి 2019లో రావడం అనేటువంటి జరిగింది. అతి చిన్న వయసు ఉన్నటువంటి వారండి వీరు. ఎకనామిక్స్లో అతి చిన్న వయసు వారికి నోబెల్ ప్రైజ్ వచ్చినటువంటి వారిలో వీరు ఫస్ట్ ఉన్నారు. అంటే ఎస్థర్ డఫ్లో అనేటువంటి వారు అతి చిన్న వయసులోనే ఎకనామిక్స్ నోబెల్ ప్రైజ్ని గెలుపొందడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఓల్డెస్ట్ ఎవరున్నారు? ఓల్డెస్ట్ అంటే అతి ఎక్కువ వయసులో మరి పొందినటువంటి వారు ఎవరున్నారు అనేటువంటి విషయాన్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే 2007లో వచ్చింది వీరికి. 2007లో రావటం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. లియోమిడ్ హార్విస్ అనేటువంటి వారికి వచ్చింది. లియోమిడ్ హార్విస్ అనేటువంటి వారికి వచ్చింది. పాలిష్ అమెరికన్ వీరికి నోబెల్ ప్రైజ్ అనేటువంటిది అతి పెద్ద వయసులో రావటం అనేటువంటి జరిగింది. అది కూడా 2007 సంవత్సరానికి గాను వీరికి ఇవ్వటం అనేటువంటి జరిగింది. లియోమిడ్ హార్విస్ అనేటువంటి వారికి ఇవ్వటం అనేటువంటి జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఒక ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్, ఎకనామిక్స్లో మరి ఎవరికైనా మన భారతదేశానికి సంబంధించి ఎవరికైనా నోబెల్ ప్రైజ్ వచ్చిందా అనేటువంటి ప్రశ్న కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మరి ఎకనామిక్స్లో కూడా నోబెల్ ప్రైజ్ రావడం అనేటువంటి జరిగింది 1998లో. 1998లో భారత్కి సంబంధించినటువంటి వ్యక్తి అమర్త్య సేన్ అనేటువంటి మహానుభావులకి ఈ యొక్క ప్రైజ్ వరించింది. అమర్త్య సేన్ వెల్త్ మరి ఏ విధంగా ఉంది అంటే సోషల్గా, అంటే సాంఘిక సంక్షేమం మీద బాగా అధ్యయనం చేసినటువంటి వ్యక్తి. మరి సోషల్ వెల్ఫేర్ ఏ విధంగా ఉందంటే మరి ముఖ్యంగా సాంఘిక సంక్షేమ, పేదలు ఎలా ఉన్నారు, వాళ్ళకి ఏ విధమైనటువంటి సౌకర్యాలు అందుతున్నాయి అనేటువంటి దాని మీద బాగా అబ్జర్వ్ చేసినటువంటి వ్యక్తి మరి అమర్త్య సేన్ అని మనం చెప్పొచ్చు. 1998లో మరి భారతదేశానికి చెందినటువంటి అమర్త్య సేన్కి నోబెల్ ప్రైజ్ ఎకనామిక్స్లో రావడం అనేటువంటి జరిగింది. వీరు భారతదేశానికి సంబంధించినటువంటి వారు. ఓకే, నోబెల్ ప్రైజ్ భారతదేశానికి చెందినటువంటి అమర్త్య సేన్కి ఏ సంవత్సరంలో వచ్చిందనేటువంటి ప్రశ్న కూడా రావచ్చు. 1998లో రావడం అనేటువంటి జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా 2019లో నోబెల్ ప్రైజ్ ఎకనామిక్స్లో ఎవరెవరికి వచ్చింది అనేటువంటి ప్రశ్న కూడా రావచ్చు. 2019లో మరి ఈ యొక్క ఎకనామిక్స్లో పొందినటువంటి వారు ఎవరు? 2019లో నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్ ఎవరికి వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు ముగ్గురికి అంటే రావటం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. మరి అభిజిత్ బెనర్జీ అనేటువంటి వారికి వచ్చింది. అభిజిత్ బెనర్జీ వీరు అమెరికా దేశస్థులు. అభిజిత్ బెనర్జీ. అదేవిధంగా మరి ఎస్థర్ డఫ్లో అనేటువంటి వారు, ఎస్థర్ డఫ్లో ఆల్రెడీ యంగెస్ట్ అని ఇందా చెప్పాను. ఓకే, వీరు కూడా అమెరికా దేశస్థులే. లాస్ట్ అండ్ ఫైనల్గా మరి మైకేల్ క్రామర్ అనేటువంటి వారికి కూడా రావడం జరిగింది. మైకేల్ క్రామర్ వీరు అమెరికా దేశస్థులే. అమెరికా. ఓకే, ఈ విధంగా మరి నోబెల్ ప్రైజ్ 2019లో మరి ముగ్గురికి రావడం జరిగింది. ముగ్గురు కూడా అమెరికా దేశస్థులే. అభిజిత్ బెనర్జీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది అభిజిత్ బెనర్జీ. నెక్స్ట్ ఎస్థర్ డఫ్లో. నెక్స్ట్ మైకేల్ క్రామర్.
ఓకే, వీరికి నోబెల్ ప్రైజ్ మరి 2019 సంవత్సరానికి గాను రావడం అనేటువంటి జరిగింది. ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, 2020 సంవత్సరానికి ఎందుకు వచ్చింది అనేటువంటిది ప్రతి అభ్యర్థికి, కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి అభ్యర్థికి తెలియాల్సిన అవసరం ఉంది. 2020కి ఎకనామిక్స్లో, ఆర్థిక శాస్త్రంలో అసలు ఎందుకు ఇచ్చారనేటువంటి విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆక్షన్ థియరీలో ఆక్షన్ ఫార్మాట్ అనేటువంటి దాన్ని రూపొందించారు. అదేవిధంగా అమ్మకందారులు ఏ విధంగా బెనిఫిట్స్ పొందాలి, అదేవిధంగా కొనుగోలుదారులు ఏ విధంగా లబ్ధి పొందాలి, అదేవిధంగా వేలంపాట పాడేటువంటి వ్యక్తికి ఎటువంటి నైపుణ్యాలు ఉండాల్సిన అవసరం ఉంది, వేలంపాట సూత్రాలు ఏ విధంగా ఉండాల్సిన అవసరం ఉంది అనేటువంటి దాని మీదనే ఎక్కువగా వీరు అధ్యయనం చేశారు. కాబట్టి 2020 సంవత్సరానికి గాను పాల్ ఆర్ మిల్గ్రామ్ అనేటువంటి వారు, అదేవిధంగా రాబర్ట్ బి విల్సన్ అనేటువంటి అమెరికా దేశస్తులకి ఇద్దరికి కూడా మరి నోబెల్ ప్రైజ్ వరించిందని మనం చెప్పొచ్చు. మరి ఈ విధంగా నోబెల్ ప్రైజ్ సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇవ్వటం అనేటువంటిది జరిగిందని భావిస్తున్నాను ఈ యొక్క ఎకనామిక్స్ సంబంధించి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.